Hi students, this is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the state intervention concept in business environment and policy subject in a detailed manner. Before going to discuss this video, till now who have not yet subscribed my channel, please subscribe my channel in order to get more updates and also share to your friends. Due to sharing, your friends may also get benefited. Okay, first of all, what is meant by state intervention means nothing but the role of government involvement or the role of government intervention in business. Okay, here we can discuss the development of capitalism during 17th and 18th centuries and during the early 19th centuries emphasized that the role of state should be restricted to formulation and enactment of laws, rules and regulations and maintenance of law and order in the country. Okay, I will explain you a small example, then you will be clear this. Okay, first of all, I will explain about the economic system. My dear student friends, already I have explained the economic system concepts in my channel. You go and watch that. Then you will be clearly understand. However, in the state intervention concept, I will just explain in a brief manner. Okay, first of all, what is meant by capitalism? Capitalism means nothing but total ఇన్వాల్వ్మెంట్ బై ది ప్రైవేట్ సెక్టార్స్ ఇన్ ఏ బిజినెస్ యాక్టివిటీ. అంటే ఇక్కడ క్యాపిటలిజంలో ఏమంటే పూర్తిగా ఆ యొక్క కంట్రీలో మొత్తం ఇన్వాల్వ్మెంటు ప్రైవేట్దే ఉంటుంది. క్యాపిటలిజం కొన్ని కంట్రీస్ చూస్ చేసుకొని ఉంటాయి. ఇంకా సోషలిజం అంటే పూర్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఉంటుంది, ఆ యొక్క అధికారం మొత్తము ఆ యొక్క కంట్రీస్లో గవర్నమెంటే ఉంటుంది. ఓకే, ఇంకా మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ అంటే బోత్ పబ్లిక్ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది. ఓకే, ఇది మనలాంటి ఇండియా వచ్చి ప్రైవేటు సెక్టార్స్ ఉన్నాయి, పబ్లిక్ సెక్టార్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాపిటలిజంలో ఎటువంటి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, పూర్తిగా ప్రైవేట్ సెక్టార్ డెసిషన్స్ పైనే నడుస్తూ ఉంటుంది. సోషలిజంలో మొత్తం రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏది చేయాలన్నా కూడా ప్రజల కోసము ఇన్వాల్వ్మెంట్ ఏంటి, పూర్తిగా సోషలిజం ఉంటుంది. మనలాంటి దాంట్లో ప్రైవేట్ ఉంటుంది, గవర్నమెంట్ కూడా ఉంటుంది. ఓకే, ప్రీవియస్లో ది డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం డ్యూరింగ్ 17th అండ్ 18th సెంచరీస్లో అప్పుడు ఆ యొక్క క్యాపిటలిజము డెవలప్మెంట్లో ఎప్పుడు ఉన్నింది? ఆ యొక్క డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజము డ్యూరింగ్ 17th అండ్ 18th సెంచరీస్లో. అంటే ఆ యొక్క 17th అండ్ 18th సెంచరీస్లో ప్రైవేట్ వాళ్ళ యొక్క ఆధిక్యత ఎక్కువ ఉన్నిందనమాట. అంటే వాళ్ళ యొక్క రోల్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉన్నింది. ఓకే, మనకు తెలిసిందే ప్రైవేట్ సెక్టార్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఏదైనా ఒక బిజినెస్లో ఉన్నట్టయితే ఏమి వస్తుంది? ఓకే, వాళ్ళకి ఫ్రీ ఎకానమీ అంటాం, లేదండం లేదు. కాకపోతే ఏది రిగార్డింగ్ ప్రైజింగ్ డెసిషన్స్ నుంచి ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ ఒక కంట్రీలో మిడిల్ క్లాస్ పీపుల్ చాలామంది ఉన్నారు. ఓకేనా, ఒక డెవలపింగ్ కంట్రీస్లో మిడిల్ క్లాస్ పీపుల్ చాలామంది ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్స్లో క్యాపిటలిజము ఎక్కువ దేశంలో ఉండడం వలన ఏమవుతుంది, వాళ్ళు కొన్నిసార్లు ప్రైసెస్ వాళ్ళకి నచ్చినట్టు హైక్ చేసుకుంటారు. ఏదైనా సరే వాళ్ళ డెసిషన్సే ఎక్కువ. అలాంటి సిచ్యువేషన్స్లో ఆ యొక్క కన్స్యూమర్స్కి అది కొనలేకపోతారు. అది ఒక డీమెరిటా కాదా? అలాంటి సిచ్యువేషన్స్లో ఓకే, కొన్ని మెడికల్ ప్రోడక్ట్స్ తీసుకుందాం. కొన్ని మెడికల్ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కరికి అది నెససరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉండే కోవిడ్ సిచ్యువేషన్లో ఆక్సిజన్ సిలిండర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ, అవునా కదా? అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు ఆ యొక్క ఆక్సిజన్ని కొనలేని పరిస్థితి. ఎందుకంటే అలాంటి ఎకనామిక్ సిస్టమ్ ఇప్పుడు ప్రజెంట్లో అన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎకనామిక్ సిస్టము ఏమైపోయింది, చాలా డౌన్ అయిపోయింది, అవునా కదా? వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్ యాక్టివిటీస్ ఏమైంది, మొత్తము డౌన్ అయిపోయింది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ ఆధిక్యత ఆ యొక్క కంట్రీలో ఆ యొక్క దేశంలో ఉన్నట్టయితే వాళ్ళు నచ్చినట్టు ఇంక్రీజ్ చేస్తారు. అప్పుడు పేదవాళ్ళ సంగతి అవునా కదా? రిచ్ పీపుల్ ఎట్లయినా సరే వాడు పర్చేస్ చేసుకుంటాడు. దెన్ వాట్ అబౌట్ ద కండిషన్స్ ఆఫ్ ది పూర్ పీపుల్? అలాంటి సిచ్యువేషన్స్లో స్టేట్ ఇంటర్వెన్షన్ కొద్దిగా ఉన్నట్టయితే, రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కొద్దిగా ఉన్నట్టయితే ఏమవుతుంది, వెల్ఫేర్ యాక్టివిటీస్ పైన స్పెండ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్
ప్రైవేట్ వాళ్ళు కూడా. అందుకనే కదా మన అలాంటి ఇండియా కంట్రీ మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ అనేది చూస్ చేసుకునింది ఆ యొక్క రిసోర్సెస్ని బట్టి. ఓకే, అర్థమైందా? ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం డ్యూరింగ్ 17th and 18th centuries అంటే 17th and 18th centuriesలో క్యాపిటలిజం ఆ టైంలో ఫుల్గా డెవలప్మెంట్ అవుతా ఉన్నింది. ప్లస్ అది ఒక ఫేస్లో మొత్తం ఇన్వాల్వ్మెంట్ ఎవరిది అంటే ప్రైవేట్ వాళ్ళదే ఉన్నిందనమాట. ప్రైవేట్ వాళ్ళదే ఇన్వాల్వ్మెంట్ ఉన్నింది. ఓకే, మళ్ళీ డ్యూరింగ్ ఎర్లియర్ 19th century ఏమైందంటే రోల్ ఆఫ్ స్టేట్ ఏం చేసిందంటే రోల్ ఆఫ్ గవర్నమెంట్ should be restricted to formulation and enactment of rules, regulations and maintenance of law and order in the country. There should be least state intervention in the areas of industry and business. ఓకే, 19th centuryకి వచ్చేసరికి స్టేట్ ఇంటర్వెన్షన్ అనేది కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ అనేది అయిందనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, బిల్స్ ఫార్ములేషన్ చేస్తున్నారు. ఏదైనా బిల్స్ పెండింగ్ ఉండేది, లాస్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ మొత్తం లా అండ్ ఆర్డర్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఆ యొక్క గవర్నమెంట్ మెయింటైన్ చేస్తూ ఉన్నిందనమాట ఆ యొక్క కంట్రీ. ఓకే, అప్పుడు ఏమంటున్నారంటే దెర్ షుడ్ బి లీస్ట్ స్టేట్ ఇంటర్వెన్షన్ ఇన్ ది ఏరియాస్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ బిజినెస్. కాకపోతే అక్కడ ఆ బిజినెస్కి సంబంధించి ఆ యొక్క స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉండాలంటున్నారు, లీస్ట్గా అంటే ఎక్కువగా కాకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను చెప్పుకున్నాను, మెడిసినల్ ఇలాంటి డ్రగ్స్ కానీ మెడిసినల్ ప్రోడక్ట్స్ కానీ ఏదైతే ప్రజలకి ఇంపార్టెంట్ ఉందో అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండాలి. కాకపోతే వీళ్ళు ఏమంటారు, బిజినెస్కి సంబంధించి ఏమిటంటే చాలా లీస్ట్ స్టేట్ ఇంటర్వెన్షన్ ఉండాలి. కాకపోతే దేంట్లో మాత్రం లీస్ట్గా ఉండాలంటున్నారు వాళ్ళు, ఇండస్ట్రీస్కి సంబంధించి ఆ యొక్క బిజినెస్కి సంబంధించి అన్నమాట. ఓకే, ఇది ద ఇంట్రడక్షన్ పార్ట్. ఇక్కడ ముందు డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం 17th and 18th centuriesలో వాళ్ళది ఎక్కువ ఆధిక్యత ఉన్నింది. మళ్ళీ 19th centuryకి వచ్చేసరికి గవర్నమెంట్ ఏం చేసిందంటే కొద్దిగా రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టింది. కాకపోతే ఏమంటారంటే వాళ్ళు ఇండస్ట్రీ అండ్ బిజినెస్ వాళ్ళు దెర్ షుడ్ బి లీస్ట్ స్టేట్ ఇంటర్వెన్షన్ ఇన్ ది ఏరియాస్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ బిజినెస్ అంటున్నారు. అంటే స్టేట్ ఇంటర్వెన్షన్ ఉండాలి, కాకపోతే ఇండస్ట్రీ బిజినెస్లో మాత్రం చాలా తక్కువ ఉండాలి. అందుకని అప్పుడు దా బిజినెసెస్కి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని వాళ్ళు అంటారన్నమాట. దే విల్ సే దట్ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ అకార్డింగ్ టు యాడమ్ స్మిత్ అండ్ హిస్ సపోర్టర్స్ ఆఫ్ లాజీ ఫెయిర్ పాలసీ. అంటే ఇక్కడ యాడమ్ స్మిత్ ప్రకారము వాళ్ళ యొక్క సపోర్టర్స్ ప్రకారం ఏమిటంటే లాజీ ఫెయిర్ పాలసీ అంటే ఏమిటంటే బిజినెస్లో రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఏ విధంగా ఉండాలంటే చాలా లీస్ట్గా ఉండాలి, అంటే చాలా తక్కువ ఉండాలన్నమాట. అంటే ఒక గవర్నమెంట్ అకార్డింగ్ టు యాడమ్ స్మిత్ అండ్ హిస్ సపోర్ట్ పాలసీ వాడు ఏం చెప్తాడంటే లాజీ ఫెయిర్ పాలసీ గురించి చెప్తాడనమాట. అంటే లాజీ ఫెయిర్ పాలసీ అంటే పూర్తిగా క్యాపిటలిజం సంబంధించి, అంటే మొత్తం ఇన్వాల్వ్మెంట్ అనేది క్యాపిటలిజందే. కాకపోతే రోల్ ఆఫ్ గవర్నమెంట్, రోల్ ఆఫ్ స్టేట్ ఇంటర్వెన్షన్ ఏ విధంగా ఉండాలంటే చాలా తక్కువ ఉండాలి. అంటే ఆ యొక్క లాజీ ఫెయిర్ పాలసీలో అంటే కాన్సెప్ట్ ఏమిటంటే, ఈ యొక్క పాలసీ కాన్సెప్ట్ ఏమిటంటే మొత్తం ఇన్వాల్వ్మెంట్ ప్రైవేట్దే, మొత్తం అధికారం ప్రైవేట్దే. కాకపోతే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ లాజీ ఫెయిర్ పాలసీలో చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఈయన ప్రకారం ఏమైనా చూస్తాం. అకార్డింగ్ టు యాడమ్ స్మిత్ అండ్ ది సపోర్టర్స్ ఆఫ్ లాజీ ఫెయిర్ పాలసీ, పర్సనల్ ఫ్రీడమ్ అండ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్ అండ్ ఎన్ష్యూర్ యాక్సలరేటెడ్ ఫేస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటున్నాడు. అంటే ఏమిది ఈ యొక్క కాన్సెప్ట్ ప్రకారము ఆ యొక్క పూర్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రైవేట్ వాళ్ళదే ఉన్నట్టయితే ఏమొస్తుంది, మనకి పర్సనల్ ఫ్రీడమ్ అనేది వస్తుంది. దాంతోపాటు మన యొక్క ఆర్థిక పరంగా మన యొక్క ఎకనామిక్ రిసోర్సెస్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటున్నాడు, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్ అంటే ఇక్కడ ఏమిటంటే రిసోర్సెస్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకోవడము, ఎటువంటి వేస్టేజెస్ లేకుండా మొత్తం యొక్క రిసోర్సెస్ని ఏం యూజ్ చేసుకుంటున్నారు, ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసేసుకుంటున్నారు. ఎందుకు అంటే తద్వారా అలా యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఏమొస్తుంది, ఆటోమేటిక్గా మనకి ఎన్ష్యూర్ దట్ యాక్సలరేటెడ్ ఫేస్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ అంటున్నాడు. అంటే అకార్డింగ్ టు యాడమ్ స్మిత్ అండ్ సపోర్టర్స్ వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ప్రకారం ఏమిటంటే లాజీ ఫెయిర్ పాలసీ వల్ల పర్సనల్ ఫ్రీడమ్ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళ యొక్క రిసోర్సెస్ కూడా ఏ విధంగా ఉంటుందంటే
ఫుల్గా యూటిలైజేషన్ ఉంటుంది. తద్వారా ఆ యొక్క యూటిలైజేషన్ ఫుల్గా ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మన ఏమి అవుతుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఓకే. థస్ ఇన్ ది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ద ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ ది స్టేట్ వాస్ టు ప్రొటెక్ట్ ద లైఫ్, వెల్త్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ ది సొసైటీ. అంటే ఆ యొక్క సెంచరీస్‌లో, ఆ యొక్క ఇనిషియల్ స్టేజ్‌లో ఆ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క ఫంక్షన్ ఒకటే అంట. చాలా తక్కువనమాట. అంటే మొట్టమొదటగా ఆ యొక్క ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ వాళ్ళ యొక్క ఫంక్షన్ ఏమిటంటే లైఫ్‌ని ప్రొటెక్ట్ చేయడము, వెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడము, ఆ యొక్క ప్రాపర్టీ యొక్క సొసైటీని. ఓకే. బట్ గ్రాడ్యువల్లీ ది డాక్ట్రిన్ ఆఫ్ లాissez faire పాలిసీ స్టార్టెడ్ లూజింగ్ ఇట్స్ షైన్ అండ్ ది స్టేట్ క్యాపిటలిజం వాస్ బోర్న్ అనమాట. అంటే మళ్ళీ రాను రాను ఏమైందంటే ఆ యొక్క లాissez faire పాలిసీ ఏమైందంటే పూర్తిగా వాడి యొక్క ఇది అనేది తగ్గిపోయిందనమాట. పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడేమన్నా నేను చెప్పుకున్నాను కదా, 17th అండ్ 18th సెంచరీస్‌లో ఆ యొక్క డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం ఏ విధంగా ఉండింది, వాళ్ళ యొక్క ఆధిక్యత ప్రైవేట్ వాళ్ళది చాలా ఎక్కువ ఉండింది. మళ్ళీ రాను రాను ఏమైపోయింది, డ్యూరింగ్ 19th సెంచరీస్‌కి వాళ్ళ యొక్క ప్రైవేట్ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఏమైంది, రాను రాను తగ్గింది. వీళ్ళు స్టేట్ ఇంటర్వెన్షన్ వాళ్ళు అంటే రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ ఏమైంది, రాను రాను ఇన్వాల్వ్ అయినారు. కాకపోతే వాళ్ళ వాదన ప్రకారం బిజినెస్‌లో గానీ, ఇండస్ట్రీలో గానీ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఏ విధంగా ఉండాలంటున్నారు, చాలా లీస్ట్‌గా ఉండాలనుకుంటున్నారు. అదే ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా రాను రాను ఫ్యూచర్‌లో ఏమైందంటే మొత్తము అంటే లాissez faire మొత్తం ప్రైవేట్ వాళ్ళ ఆధిక్యత ఏమైందంటే దాదాపు క్షీణిస్తా వచ్చింది. అప్పుడు స్టేట్ క్యాపిటలిజం ఏమైందంటే వాస్ బోర్న్. అంటే స్టేట్ క్యాపిటలిజం అంటే పూర్తిగా ఆ యొక్క గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది రావడం అనేది జరిగింది. ఓకే. డ్యూరింగ్ ది చేంజింగ్ కండిషన్స్ స్టేట్ కంట్రోల్ ఆన్ ఎకానమీ స్టార్టెడ్ బికమింగ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. ఓకే. రాను రాను ఏమైందంటే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువైంది. ఆ యొక్క వాతావరణాన్ని, ఆ యొక్క ఎన్విరాన్మెంట్‌ని మారుతూ ఉండే సిట్యుయేషన్స్‌ని బట్టి. దేర్ వాస్ చేంజ్ ఇన్ థింకింగ్ ఆఫ్ ది ఎకనామిస్ట్ అండ్ ఆల్సో దే స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ స్ట్రాంగ్లీ ఇన్ ది ఫేవర్ ఆఫ్ స్టేట్ ఇంటర్వెన్షన్ ఇన్ ది ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ ది కంట్రీస్. ఓకే. ఇక్కడ చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు ఏం చేసినారంటే వాళ్ళ యొక్క వాదనలు స్ట్రాంగ్‌గా ఇస్తున్నారంట. అంటే ఆ యొక్క స్టేట్ ఇన్వాల్వ్‌మెంట్ అవుతా ఉంది. దేంట్లో అంటే ఈ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ మెయిన్‌గా 3 టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఒకటి ప్రైమరీ యాక్టివిటీస్, సెకండరీ యాక్టివిటీస్, టెరిటరీ యాక్టివిటీస్. ప్రైమరీ సెక్టార్ is also known as agricultural sector. Secondary sector is also known as industrial sector. Territory sector is also known as service sector. All these sectors are considered as an ఎకనామిక్ యాక్టివిటీస్ అంటున్నాం. ఓకే. ఇక్కడ రాను రాను ఆ యొక్క కంట్రీ యొక్క కండిషన్స్ రాను రాను మారుతూ ఉండటం వల్ల ఆ యొక్క బిజినెస్‌లో రాను రాను మార్పులు చోటు చేసుకుంటా ఉండింది. తర్వాత ఏమైందంటే స్టేట్ కంట్రోల్ ఆన్ ఎకానమీ స్టార్టెడ్ బికమింగ్ యాన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. రాను రాను ఏమైందంటే మొత్తం యొక్క ఇన్వాల్వ్‌మెంటు గవర్నమెంట్‌దే అయిపోయిందనమాట. అంటే ముందు క్యాపిటలిజం యొక్క ఆధిక్యత ఎక్కువనింది. అవునా? మళ్ళీ ఎవరి యొక్క ఆధిక్యత ఎక్కువ పెరుగుకుంటా వచ్చింది, సోషలిజం. అంటే గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఏమైందంటే దాదాపు వాళ్ళదే ఇన్వాల్వ్‌మెంటు చాలా లీస్ట్ నుంచి ఏమైపోయిందంటే మ్యాక్సిమంకి వచ్చేసింది. ఎందుకంటే ఆ యొక్క వాతావరణాన్ని మారుతూ ఉండే బిజినెస్‌లో బట్టి. నేను చాలాసార్లు చెప్పినాను మీకు ప్రీవియస్ వీడియోస్‌లో బిజినెస్ పాలసీస్ సంబంధించి ఎప్పుడూ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. అది అన్‌కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ బియాండ్ ద ఎన్విరాన్మెంట్ ఆ యొక్క చేంజింగ్ కండిషన్స్‌ని బట్టి మారుతూ వెళ్తూ ఉంటుంది. అందుకని స్టేట్ ఇంటర్వెన్షన్ ఏమైందంటే ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సిస్టమ్‌గా మారిపోయింది. ఆ యొక్క సర్కమ్‌స్టాన్సెస్ మారుతూ ఉండటంతో ఆ యొక్క ఆర్థిక శాస్త్రవేత్తల యొక్క ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారంటే స్ట్రాంగ్‌గా డిబేట్లు చేస్తున్నారనమాట. ఆర్గ్యూ చేస్తున్నారనమాట. దేనికి సంబంధించి ఆర్గ్యూ చేస్తున్నారంటే ఆ యొక్క ఆర్థిక శాస్త్రవేత్తలు, ఆ యొక్క ఎకనామిస్టు స్టేట్ ఇన్వాల్వ్‌మెంట్ అవుతా ఉంది. దేంట్లో ఇన్వాల్వ్‌మెంట్ అవుతా ఉందంటే మొత్తం ఎకనామిక్ యాక్టివిటీస్‌లో. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మొత్తము యొక్క ఇన్వాల్వ్‌మెంటు సోషలిజం అంటే గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ మొత్తం యొక్క ఎకనామిక్ అంటే 3 సెక్టార్స్‌లో మొత్తం వాళ్ళ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నా కూడా చాలా ప్రమాదకరమే. అవునా కదా? మొత్తం రూల్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఒకవేళ ఒక అజంప్షన్ ఏసేసుకుందాం. మొత్తం ఇన్వాల్వ్‌మెంట్ వాళ్ళ చేతుల్లో ఉన్నిందంటే అప్పుడు ప్రైవేట్ వాళ్ళు లేకపోతే ఆ యొక్క కంట్రీ ఎకనామిక్ పరంగా ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఉంటుందా? అసలు ఉండదు. అక్కడ
ప్రతి దాంట్లో ఏముండాలి, ప్రతి కొద్దిగా పాటు రిస్ట్రిక్షన్స్ ఉండాలి. అంటే ఏదైతే నిత్యావసరం ఉండదో, ఏదైతే పేదవాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి వాళ్ళకి వెల్‌ఫేర్ యాక్టివిటీస్ పైన దోహదపడేలా స్టేట్ ఇంటర్వెన్షన్ ఉండాలి. నెక్స్టు అదేవిధంగా డెవలప్‌మెంట్ కోసము ప్రైవేట్ వాళ్ళు కూడా ఉండాలి. అందుకని రాను రాను స్టేట్ ఇంటర్వెన్షన్ ఎక్కువ అయిపోవడం వలన ఇక ఎకనామిక్ యాక్టివిటీస్ మొత్తము గవర్నమెంట్ చేతుల్లో వెళ్ళిపోవడం వలన, అంటే మొత్తం 3 సెక్టార్స్ వాళ్ళ చేతిలో హ్యాండిల్ వెళ్ళిపోవడం వలన ఈ ఆర్థిక శాస్త్రవేత్తలు ఏం చేసినారంటే ఆర్గ్యూ చేయడం అనేది మొదలుపెట్టినారు. దే వేర్ ఆఫ్ ద ఒపీనియన్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ సేఫ్ టు లీవ్ బిజినెస్ టు ఇట్స్ ఓన్ బిజినెస్. వాళ్ళు ఏమంటారంటే మొత్తం వాళ్ళ చేతుల్లోనే బిజినెస్ ఇచ్చేసేయడం అనేది చాలా ప్రమాదకరము అన్నారనమాట. మళ్ళీ ఏమైందంటే దెర్‌ఫోర్ టిల్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ది 19th సెంచరీ దెర్ వాస్ ఎ కంటిన్యూస్ ఇంక్రీజింగ్ ది రోల్ ఆఫ్ ది స్టేట్. ఇప్పుడే నేను చెప్పుకున్నాను కదా స్టార్టింగ్ పార్ట్‌లో 19th సెంచరీలో ఏమైందంటే మొత్తం స్టేట్ ఇన్వాల్వ్‌మెంట్ అనేది అయింది. నౌ ద స్టేట్ ఈస్ నాట్ ఏ సైలెంట్ స్పెక్టేటర్ ఆఫ్ ది ఎకనామిక్ ప్రాసెస్. ఇట్ హాస్ బీన్ అసైన్డ్ టు వర్క్ యాస్ ఏ ప్యాట్రాన్. ఇప్పుడు ఏమైంది రాను రాను మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తారు? నార్మల్‌గా ఒక గవర్నమెంట్ ఫ్రేమ్ చేస్తా ఉంది. వాళ్ళేమైంది ఒక ప్యాట్రన్ అంటే ఒక మెయిన్ లాగా, అంటే ఐ హావ్ టు సే ఒక ప్రెసిడెంట్ ఏ విధంగా ఉంటాడు ఒక కంట్రోల్‌లో ఒక కంట్రీకి, ఆ విధంగా ఒక ప్యాట్రన్ లాగా, ఒక ప్రొటెక్షన్ గార్డియన్ లాగా, ఒక కంట్రోలర్ ఎవరికి కంట్రోల్, ఒక ఇండివిజువల్స్‌ని కంట్రోల్ చేయడము, ఇంకా ఇండస్ట్రీస్‌ని. టుడే స్టేట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు టేక్ కేర్ ఫ్రమ్ వూమ్ టు గ్రేవ్‌యార్డ్. అంటే ఇక్కడ ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడంటే టుడే స్టేట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ టు టేక్ కేర్ ఫ్రమ్ వూమ్ టు గ్రేవ్‌యార్డ్ అంటే ఏమిటంటే తల్లి యొక్క గర్భం నుంచి మొత్తము ఆ యొక్క ఇండివిజువల్స్ చనిపోయే వరకు, స్టార్టింగ్ నుంచి బర్త్ స్టేజ్ నుంచి డెత్ స్టేజ్ వరకు మొత్తం ఇన్వాల్వ్‌మెంటు ఏమైందంటే మొత్తము గవర్నమెంట్‌ది అయిపోయిందనమాట. స్టేట్ ఇంటర్వెన్షన్ అయిపోయింది అంటున్నాడు. దేర్ వాస్ గ్రోయింగ్ మెంటల్లీ దట్ ఓట్ విల్ బి క్యాస్టెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దోస్ పొలిటికల్ పార్టీస్ హూస్ గవర్నమెంట్ ఈస్ రెడీ టు బిలీవ్ ఇన్ వర్క్. లేటర్ ఆన్ ఏమైందంటే మొత్తము గవర్నమెంట్‌దే ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయిందనమాట. ఓకే, నెక్స్ట్ ఏమని ఇక్కడ డిస్కస్ చేస్తాం. Thus on the basis of above analysis we can easily visualize two types of thinking. ఓకే, మనం చెప్పుకున్నట్టు ప్రీవియస్ విధంగా అబోవ్ అనాలిసిస్ ఇప్పుడు మొట్టమొదటగా 17th 18thలో క్యాపిటలిజం అనేది, మళ్ళీ సోషలిజం అనేది. ఆ యొక్క అనాలిసిస్ని బట్టి 2 విధాలుగా ఆలోచనలు వచ్చినాయంట. 2 types ఆఫ్ థింకింగ్ ఏవంటే thus ఫస్ట్ థింకింగ్ సపోర్ట్స్ ఫ్రీ మార్కెట్ సిస్టమ్. ఫస్ట్లో ఏమి మొత్తము క్యాపిటలిజం ఉంది. ఫస్ట్ యొక్క ఆలోచన దేని గురించి సపోర్ట్ చేస్తూ ఉంది? ఫ్రీ మార్కెట్ సిస్టమ్. అవునా కదా? ఫస్ట్ సపోర్ట్ దేని గురించి ఆలోచిస్తూ ఉందంటే ఫ్రీ మార్కెట్ సిస్టమ్ గురించి ఆలోచిస్తూ ఉంది. ఇంకా ప్రైవేట్ సెక్టర్ యొక్క ఇన్వాల్వ్మెంటు మొత్తం వాళ్ళదే ఉండింది. వాళ్ళు ఏం బిలీవ్ చేస్తున్నారు? వాళ్ళ నమ్మకం ఏమిటంటే ఫస్ట్ ఆలోచన ప్రకారము ప్రైవేట్ వాళ్ళది ఎక్కువ ఉన్నింది కాబట్టి, ఫ్రీ మార్కెట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి, ఎటువంటి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏమంటారు, బిలీవ్ టు బీ బెస్ట్ మోడ్ టు ఎన్ష్యూర్ ఎఫిషియెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్. అంటే వాళ్ళ ప్రకారం ఏమంటే ఆ యొక్క ఎకనామిక్ రిసోర్సెస్ ఫుల్గా యూటిలైజ్ చేసుకోవడము, ఎటువంటి వేస్టేజెస్ లేకుండా. తద్వారా ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆర్థిక పరంగా డెవలప్మెంట్ అనేది ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ థింకింగ్ క్యాపిటలిజం ప్రకారం. సెకండ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినారు. ఏం ఆర్గ్యుమెంట్స్? ప్రైవేట్ సెక్టర్ ప్రకారంగా స్టేట్ క్యాపిటలిజం ఈజ్ రిలేటివ్లీ వీక్ అండ్ లెస్ ఎఫిషియెంట్ ప్లేగ్డ్ బై ది పొలిటికల్ ఇంటర్వెన్షన్. పొలిటికల్ ఇంటర్వెన్షన్ అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్. అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలా రిస్ట్రిక్షన్స్ వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసినారనమాట. అంటే గవర్నమెంట్ వాళ్ళు అంటే పొలిటికల్ పీపుల్ ఏం చేసుకున్నారంటే ఆర్గ్యుమెంట్స్ చేసినారంటే దేనికి సంబంధించి ఆర్గ్యుమెంట్ చేసినారు అంటే దేనికి సంబంధించిన వాదనలు ప్రతివాదనలు దేనికి సంబంధించి చేసినారంటే ప్రైవేట్ సెక్టార్ ఏం చేస్తుందంటే ఆ యొక్క కంట్రీని ఎక్కువ ధరలు పెట్టి మొత్తం ఆధిక్యం వాళ్ళ చేతుల్లో ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో సామాన్యులకి ఎటువంటి హెల్ప్ ఉండదని చాలా ఆర్గ్యుమెంట్స్ చేయడం అనేది జరిగింది. అందుకు వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్లో ఏమంటారంటే ప్రైవేట్ సెక్టార్ అనేది చాలా వీక్ డెవలప్మెంట్కి సంబంధించి, వాళ్ళంత ఎఫిషియెంట్ కాదు. అంటే అది ప్లేగ్డ్ బై ది పొలిటికల్ ఇంటర్వెన్షన్ అండ్ ఆఫెన్లీ వెబ్డ్ విత్ కరప్షన్. మళ్ళీ ఏమంటారంటే మొత్తం కరప్షన్కి సంబంధించి ఉంటుంది. అందుకని సెకండ్ ఆలోచన ఏమి అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. ఆర్గ్యూ దట్ ప్రైవేట్ సెక్టర్ ఈస్ క్వైట్ ఈస్ వీక్ అండ్ సర్వైవల్ ఈస్ బేస్డ్ ఆన్ ద గవర్నమెంట్ సపోర్ట్ సిస్టమ్. అందుకని ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ బై ద షార్ట్ సైటెడ్నెస్, కన్వెన్షనల్ అప్రోచ్ అండ్
కాషియస్ బిహేవియర్, నారో ఆబ్జెక్టివ్ ఎక్సెట్రా. అందుకని ఇక్కడ సో ద ప్రైవేట్ సెక్టర్ ఈస్ అనేబుల్ టు ఫుల్ఫిల్ ద జైజాంటిక్ టాస్క్ అంట. అంటే జైజాంటిక్ టాస్క్ అంటే బ్రహ్మాండమైన అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓవరాల్గా ప్రైవేట్ వాళ్ళు ఎకనామిక్ డెవలప్మెంట్కి ఫుల్గా వాళ్ళ యొక్క ప్రతిభని చూపించలేకపోతున్నారు. మొత్తము దేనికి సంబంధించి ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఎవరైనా సరే, ఒక గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఒక కంట్రీలో వాళ్ళ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ దేన్ని దృష్టిలో పెట్టుకోవాలి? పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ప్రజలని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆలోచనని, వాళ్ళ యొక్క గ్రోత్ని బట్టి ఏదైనా సరే వాళ్ళ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ని బట్టి ఉండాలి. కాకపోతే ప్రైవేట్ వాళ్ళు ఆ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ కనుక వచ్చేసినట్టయితే వాళ్ళ యొక్క బిజినెస్ అయితే బాగా చేసుకుంటున్నారు, ప్రాఫిట్స్ పైన ఫోకస్ చేస్తున్నారు. అదే ఒక ప్రజల గురించి ఆలోచన అయితే ప్రైవేట్ వాళ్ళు ఏమంటే దాని గురించి పెద్దగా పట్టించుకోలేదన్నమాట. వాళ్ళ యొక్క డెవలప్మెంట్ పైనే ఫోకస్ చేసినారు, ప్రజల గురించి ఎటువంటి వాళ్ళ యొక్క గురించి పట్టించుకోలేదు. అందుకని ఇట్ ఈస్ నెసెసరీ. అందుకని ఏమైందంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది అయింది. సో ఇట్ ఈస్ నెసెసరీ దట్ షుడ్ ప్లే ఇట్స్ రోల్ దోస్ ఏరియాస్ డీమ్స్ టు బి సెంట్రలైజ్డ్ ప్లానింగ్. అండ్ అప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఏమైంది, అందుకని వీళ్ళ యొక్క ప్రాసెస్ మొత్తం అనేది వాళ్ళ ఇన్వాల్వ్మెంట్లోకి వచ్చింది. ఓకే, ఇన్ ప్రాక్టీస్ బోత్ అప్రోచెస్ అండ్ ఆర్ ఇండివిజువలిస్టిక్ ఇన్ నేచర్. కాకపోతే ఒక విషయానికి బోత్ తీసుకున్నట్టయితే మొత్తం ఇండివిజువలిస్టిక్ ఇన్ నేచర్ అండ్ ద రేషనల్ కెనాట్ బి జస్టిఫైడ్. మొత్తము ఒక క్యాపిటలిజం ఉన్నా ఇబ్బందే, మొత్తం ఇన్వాల్వ్మెంట్ గవర్నమెంట్ ఉన్నా ఇబ్బంది. అందుకని ఇట్ ఈస్ కెనాట్ బి జస్టిఫైడ్ అంటున్నాడు. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ బోత్ ఆర్ రిక్వైర్డ్ టు ప్లే. అంటే ఇప్పుడు ఒక దేశంలో మొత్తం ప్రైవేట్ ఉంటే ఏమవుతుంది, గ్రోత్ అనేది బాగుంటుంది. కాకపోతే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజల యొక్క ఆలోచనల్ని, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి పేదవాళ్ళ గురించి ఈ విధంగా పట్టించుకోదు అనమాట. రిచ్ పీపుల్, పూర్ పీపుల్ అనేది పట్టించుకోదు. ఏం చేస్తూ ఉందంటే వాళ్ళకి నచ్చినట్టుగా ప్రైసింగ్ డెసిషన్స్ తీసుకోవడము, వాళ్ళకి నచ్చినట్టుగా గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడం. ఓకే, ఒక పూర్తిగా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంటే ఉందనుకుందాం ఆ యొక్క దేశంలో. ఏమవుతుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి ఆలోచిస్తుంది, కాకపోతే ఎటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఉండదు. అందుకని ఇది రెండు అన్జస్టిఫైడే అంటున్నాడు. అందుకని కెనాట్ బి జస్టిఫైడ్. అందుకని చాలా ఆర్థిక శాస్త్రవేత్తల వాదనలు ఏమిటంటే ఒక దేశంలో ఆర్థిక పరంగా కానీ మొత్తం డెవలప్ అవ్వాలంటే గవర్నమెంట్ ఉండాలి, ప్రైవేట్ ఉండాలి. వాళ్ళిద్దరూ సమానంగా వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వర్తించాలి. అందుకని ది గవర్నమెంట్ షుడ్ రివ్యూ ఇట్స్ పాలసీస్. అందుకని గవర్నమెంట్ ఏం చేయాలంటే అప్పటికప్పుడు ఎకనామిక్ పాలసీస్ ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఒకే విధంగా ఉండకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్. ఇప్పుడే నేను చెప్పుకున్నాను, ఎన్విరాన్మెంట్ ఎప్పుడు ఒకే విధంగా కాన్స్టెంట్గా ఉండదు, మారుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఆ యొక్క టైంని బట్టి మార్పులు చేస్తుండాలి. ఏదైనా సరే దేంట్లో పెట్టుకోవాలంటే ప్రజల్ని దివ్య దృష్టిలో పెట్టుకొని మారుస్తూ ఉండాలి ఎకనామిక్ పాలసీస్ అంటున్నాడు. నెక్స్ట్, అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ గవర్నడ్ బై ది various regulatory mechanism. In other words, central and state local governments formulate and develop legal framework for intervention with affects the operation and business policies of the firm. Okay, as an important part of the external environment అంటే both మైక్రో ఎన్విరాన్మెంట్ అండ్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ ఆ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఏమంటే ఇట్ ఈస్ గవర్నడ్ బై ది ఎవరు గవర్న్ చేస్తుంటారు అక్కడ మొత్తం గవర్నమెంట్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉంటాయి. ఓకే, ఇంకో వర్డ్స్లో చెప్పుకోవాలంటే సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ లోకల్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఏం చేస్తారు, పాలసీస్ని ఫార్ములేట్ చేస్తారు, లీగల్ ఫ్రేమ్వర్క్ని చట్టాలని ఇంప్లిమెంట్ చేస్తారు ఫర్ ఇంటర్వెన్షన్. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ యొక్క బిజినెస్కి సంబంధించి మొత్తం గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నింది. వాళ్ళే పాలసీస్ ఫ్రేమప్ చేస్తున్నారు, వాళ్ళే చట్టాలు మొత్తం వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఏమవుతుంది, ఇక బిజినెస్ ఆపరేషన్స్కి ఏమొస్తుందంటే కొంత ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. అవునా కదా? ఎందుకని దీస్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ మే ఇంప్రూవ్ ఆర్ రెడ్యూస్ బిజినెస్ ఆపర్చునిటీస్. అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థింక్ దట్ ఒక కొత్త ఎంటర్ప్రెన్యూరు రావాలనుకుంటున్నాడు ఒక బిజినెస్కి, ఒక
కొత్తదనంని వాడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కొత్తగా వస్తే మనకు తెలిసిందే. ఎంటర్‌ప్రెన్యూర్ అనే వ్యక్తి ఎవరైతే ఒక బిజినెస్‌ని, వెంచర్‌ని హ్యాండిల్ చేసుకుంటాడో, కొత్త రకమైన ప్రొడక్ట్స్ వాడేం చేసుకుంటాడు, కొత్త ఆలోచనతో ఎప్పుడు కొత్త రకమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తా ఉంటాడు. వాటి ద్వారా ఏమవుతాడు, ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీసు ఆహ్, పీపుల్‌కి ప్రొవైడ్ చేస్తాడు. సొసైటీని డెవలప్ చేస్తాడు. బ్యాక్వర్డ్ ఏరియాస్‌ని డెవలప్ చేస్తాడు. ఎంతో కొంత ఎంటర్‌ప్రెన్యూర్ అనే వ్యక్తి ద్వారా ఏమవుతుంది, ఎంతో కొంత వాడు ఏం చేశాడు, ఎకనామిక్ డెవలప్‌మెంట్ చేస్తాడు. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు థింక్ దట్ వాడు గవర్నమెంట్ అనేది వాడు ఎంటర్‌ప్రెన్యూర్ ఒక బిజినెస్‌లో రావాలనుకుంటున్నాడు. కాకపోతే వీడి ద్వారా సొసైటీకి ఎక్కువ లాభాలున్నాయి. ఎవరి వల్ల? ఎంటర్‌ప్రెన్యూర్ వల్ల ఎక్కువ లాభాలున్నాయి. కాకపోతే వీడు రావాలనుకుంటున్నాడు. కాకపోతే గవర్నమెంట్ ఎక్కువ ఉండడం వలన వాడు వస్తాడా? బిజినెస్ చేయగలుగుతాడా వాడు? వాడి యొక్క రోల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎక్కువ చేయగలుగుతాడా? లేదు. అవునా కాదా? అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే బిజినెస్ అవకాశాలు ఏమవుతాయంటే చాలా తక్కువ అయిపోతాయి. అందుకని మనలాంటి ఎక్కువ జనాభా ఉండే కంట్రీ, మనలాంటి డెవలపింగ్ కంట్రీ ఏం చేసుకునిందంటే మిక్స్డ్ ఎకానమీ అనేది చేసుకునింది. అంటే పబ్లిక్ రోల్ ఉంటుంది, ప్రైవేట్ రోల్ ఉంటుంది. అది ఏ విధంగా చేసుకున్నారంటే ఆ యొక్క రిసోర్సెస్‌ని బట్టి లేటర్ ఆన్ ఏ విధంగా ఎకనామిక్ పాలిసీస్‌లో మార్పులు చేస్తూ పబ్లిక్ ఇంట్రెస్ట్‌ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసుకున్నారంటే మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ అనేది చేసుకున్నారు. మనది కేవలము ప్రైవేట్ వాళ్ళది పెడితే మన లాంటి ఇండియాలో ఎక్కువ పేదవాళ్ళు ఉండారు. అవునా కాదా? రిచ్ పీపుల్ కంటే ఎక్కువ పేదవాళ్ళు ఉండారు. అలాంటి వాళ్ళకి ప్రైవేట్ ఎకానమీ సూట్ కాదు. మొత్తము ఇప్పుడు మనం మొత్తం గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసేసినా కూడా ఎటువంటి ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఉండదు. అందుకని ఏం ఆలోచించినారంటే మన యొక్క ఇండియాకి మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ ఉంటే బెటర్‌గా ఉంటుందని మనం మిక్స్డ్ ఎకనామిక్ సిస్టమ్ అనేది చేసేసుకున్నాము. ఓకే. సో, ఇట్ ఈస్ నెసెసరీ for the business organization to understand the references and context of this intervention and formulate these policies under the prevailing environment. అందుకని బిజినెస్ ఆర్గనైజేషన్స్‌కి సంబంధించి ఏమి ఆలోచించాలంటే మొత్తం ఫోకస్ చేయాలి. దాని ప్రకారంగా డెసిషన్స్ తీసేసుకోవాలి. అందుకని మళ్ళీ ఏం చేసినారంటే ఇక్కడ మెయిన్‌గా ఈ కన్క్లూజన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ మోడర్న్ సో కాల్డ్ క్యాపిటలిస్ట్ ఎకానమీ ఆర్ in fact mixed economies. There is only level of intensity of capitalism and socialism orientation new economic policy formulated in 1991. తద్వారా మళ్ళీ ఏమైందంటే 1991లో ఏం చేసినారంటే కొత్త రకమైన పాలసీ రావడం అనేది జరిగింది. ఇక్కడ నుంచే కదా మనలాంటి ఇండియాకి ఎక్కువ గ్రోత్ అనేది జరిగింది. అవునా కదా? 1991లో ఏం వచ్చింది? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంటే పూర్తిగా ట్యాక్సెస్ అనేది తగ్గింది. ఎక్కువ గవర్నమెంట్‌లో ఉండే బిజినెస్ ఏం చేసినారు, కొద్దిగా రిజర్వేషన్ గవర్నమెంట్ పెట్టుకొని కొద్దిగా రిజర్వేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎవరికి ఇచ్చినారు? ప్రైవేట్‌కి ఇచ్చినారు. మళ్ళీ మనలాంటి డొమెస్టిక్ బిజినెస్ కూడా అంటే ఎంఎన్‌సీస్ కంపెనీస్‌తో పోటీ పడేలా మొత్తం మన గూడ్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేలాగా ఏం చేసినారు? మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీస్ నుంచి వరల్డ్ ఎకానమీస్‌కి చేసినారనమాట. అందుకని న్యూ ఎకనామిక్ పాలసీ ఫార్ములేటెడ్ ఇన్ 1991. అక్కడి నుంచి ఏమైందంటే ఫుల్ డెవలప్‌మెంట్ అనేది రావడం అనేది జరిగింది. అది ఏమైందంటే ఆ యొక్క ఎకనామిక్ పాలసీ ఒక ఎఫెక్టివ్ ఇండికేటర్‌గా మారింది. ద ప్రైవేట్ సెక్టార్ అంటే అక్కడ ఇద్దరు ప్లే చేసినారు. ప్లే చేసినారు వాళ్ళ యొక్క రోల్‌ని. అందుకని ద మిక్స్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ది కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ బోత్ పబ్లిక్, ప్రైవేట్ అండ్ జాయింట్ అండ్ కోఆపరేటివ్ సెక్టార్స్. హౌఎవర్ ద లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ పార్టిసిపేషన్ ఆఫ్ దిస్ సెక్టార్ ఈస్ క్వైట్ డైనమిక్. అంటే ఒకే విధంగా ఉండకుండా ఎప్పుడు మారుతూ అండ్ గవర్నడ్ బై ది వేరియస్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ మోర్ ఓవర్ ద నేచర్ అండ్ డైమెన్షన్ ఆఫ్ స్టేట్ ఇంటర్వెన్షన్ ఇన్ బిజినెస్ బికమ్ మోర్ రెగ్యులేటరీ ఇన్ నేచర్. కాకపోతే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఏమిటంటే రోల్ ఆఫ్ స్టేట్ ఇంటర్వెన్షన్ అనేది కంపల్సరీ, నెసెసరీ. కాకపోతే ప్రజల్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ రెస్ట్రిక్షన్స్ లేకుండా మరీ తక్కువ లేకుండా ఒక మీడియం టర్మ్‌గా ఉండాలి. అందుకని మోర్ ఓవర్ ది నేచర్ వాళ్ళ యొక్క స్వభావం కానీ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ కానీ ఒక బిజినెస్‌లో ఏ విధంగా ఉండాలంటే ఒక చట్టబద్ధంగా ఉండాలి, ఒక న్యాయబద్ధంగా ఉండాలి, ఒక లీగాలిటీగా, రెగ్యులేటరీగా ఉండాలి. ఓవరాల్‌గా ఫుల్‌గా కాకుండా. బిసైడ్స్ స్టేట్ ఈస్ స్టిల్ యాక్టివిటీ ఇన్ ప్రమోషనల్ ఇన్ పార్టిసిపేటివ్ బిహేవియర్ ఇన్ బిజినెస్ అంటున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.